ముఖ్యంగా మీ సేవల దగ్గర జనాలు బారులు తీరుతున్న పరిస్థితి. నిన్నటి నుంచి ఒకవైపు కొత్త రేషన్ కార్డులకి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడంతో దీన్ని అప్లై చేసుకోవడానికి పెద్ద ఎత్తున మీ సేవా కేంద్రాలకి జనాలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం నేను మోదీనగర్లోని మీ సేవా కేంద్రం దగ్గర ఉన్నాను. విజువల్స్ లో చూసుకోవచ్చు ఏ విధంగా వీళ్ళు బారులు తీరిన పరిస్థితి ఉన్నదో. దాదాపు కిలోమీటర్ల మేర ఈ విధంగానే బారులు తీరారు. ముఖ్యంగా 9 సంవత్సరాల తర్వాత కొత్త రేషన్ కార్డులను ఒకవైపు ప్రభుత్వం జారీ చేయడంతో పెద్ద ఎత్తున అప్లై చేసుకోవడానికి పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇంకోవైపు 3 రోజులు మాత్రమే గడువు ఉండడంతో సో ఎక్కడ సమయం మించిపోతుందని కూడా ముందు 8 గంటల నుంచి ఇక్కడికి వచ్చి పడిగాపులు కాస్తున్నారు. కానీ ఇక్కడ అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 11 గంటలకు వచ్చారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. చిన్న పిల్లలతో సహా తీసుకొని వచ్చి మీ సేవ కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 9 సంవత్సరాల పాటు ఈ రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలోనే ఒక్కసారిగా మీ సేవా కేంద్రంలో అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం చెప్పడంతో పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఒకవైపు ప్రజాపాలన కార్యక్రమంలో కావచ్చు, ఇంకోవైపు ఏదైతే గ్రామ సభలు ఏర్పాటు చేసినటువంటి అక్కడ ఎవరైతే అప్లై చేసుకుని వారు ఉంటారో ఇక్కడికి వచ్చి దరఖాస్తులు చేసుకోవాలని వాళ్ళు చెప్తున్నారు. సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున బారులు తీరిన పరిస్థితి. దాదాపు గంటల తరబడి ఇక్కడే మీ సేవా కేంద్రం దగ్గర వేచి చూస్తున్నారు. మొత్తం మీద చూసుకోవచ్చు ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. చిన్న పిల్లలతో వచ్చిన వారు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. మొత్తం అక్కడ కింద కూడా కూర్చొని దానికోసం నిల్చోలేక కింద కూర్చొని సైతం వాళ్ళు దీనికోసం లైన్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు నగర వ్యాప్తంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది అన్ని మీ సేవా కేంద్రాల దగ్గర ఇదే పరిస్థితి ఉన్నది. మొత్తం మీద పెద్ద ఎత్తున పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. దాదాపు 9 సంవత్సరాల తర్వాత ఒకవైపు ప్రభుత్వం మీ సేవా కేంద్రాలు అప్లై చేసుకోవచ్చని ఒకవైపు చెప్పడంతో పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ అప్లై చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద 3 రోజులు మాత్రమే సమయం ఇవ్వడంతో పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి బారులు తీరిన పరిస్థితి మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి నిల్చోలేక కూర్చున్న పరిస్థితి కనిపిస్తున్నది. మొత్తం చిన్న పిల్లలతో సహా వచ్చి ఇక్కడ వచ్చి పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు గంటల తరబడి ఇక్కడనే ఉన్న వైనం కనిపిస్తుంది. కానీ అధికారులు మాత్రం ఒకవైపు నెట్ స్లోగా ఉంది, ఇవన్నీ కారణాలు చెప్పు చాలా నిదానంగా చేస్తున్నారంటూ కూడా ముఖ్యంగా చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారంటూ కూడా వాళ్ళు ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు. సో మొత్తం మీద వీళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము బోరబండ నుండి వచ్చామమ్మా. 6 o'clock వచ్చినాం. ఇప్పటి వరకు మాకు లైన్ రాలేదు. 6 అంటే మేము వచ్చిన లైన్లో నిలబడాలని వచ్చినాం. ఇప్పటి వరకు మాకు ఇంకా రాలేదు ఆఫర్. మా ఫ్యామిలీ తీసుకోలే. ఒక ఆమెకు అయితే చక్కెర వచ్చి పడిపోయింది. మేమే చేతులన్నీ రుద్దినాము. చాలా ప్రాబ్లం ఉంది. అసలు లైన్ కరెక్ట్ లేదు, తోసుకుంటున్నారు. దీనికి లైన్ అనేది కంట్రోల్గా పెట్టడానికి ఒక వ్యక్తిని పెట్టాలి. సీఎం గారు ప్రకటించారు రేషన్ కార్డులు ఇస్తున్నారని. కానీ చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని వచ్చి చాలా బాధపడుతున్నారు. అది కరెక్ట్ కాదే కదా. నేనైతే అదే చెప్తున్నాను. అప్లై చేసుకుని నేను రేషన్ కార్డు కోసం వచ్చాను. ముందు లేదు, ప్రజాపాలన చేసుకోవాలి. నేను ఇప్పుడు వచ్చి అప్లై చేస్తున్నాను. ముందు తెలియదు నాకు కావాలని నేను చేసుకున్నా. కానీ అధికారులు ఎన్ని గంటలకు వచ్చింది ఐ డోంట్ నో. నేను మట్టిగా కరెక్ట్గా 7 అంతా వచ్చేస్తున్నాను. చాలా టైం పడుతుంది. ఇంచుమించు 50 an hour 1 hour కూడా అయిపోతుంది. కానీ వాళ్ళు పేపర్స్ తీసుకుంటారు. నిన్న వచ్చినా నేను, నిన్న కూడా వెస్టర్డే వచ్చినా, ఈ రోజు కూడా వచ్చినాను. నాకు ఇంకా పని కాలేదు. నాకు అవును కరెక్ట్. దాదాపు 10 సంవత్సరాలు నాకు చాలా చక్కెర చాలాసేపు కూర్చొని ఒక పడిపోయింది. మేమే మా ఏజ్ వాళ్ళందరూ ఇట్లా చేతులంతా రుద్దామని కూర్చోబెట్టినాం. ఇప్పటి వరకు మాకు ఏ రెస్పాన్స్, పెద్ద వయసు అని చిన్నపిల్లలు వేసుకుని అట్లాంటిది ఏమి కేర్ తీసుకుంటలేదు. ఇది కరెక్టే లేదు. సీఎం గారు అసలు ప్రకటించవచ్చు రేషన్ కార్డులు ఇస్తున్నామని. కానీ ఇది బట్టి కరెక్ట్ కాదు. అది నేను అంటున్నాను. లైన్ కరెక్ట్ ఉంటే బాగుంటుందని నేను అంటున్నాను. మొత్తం మీద చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారంటే? మేము కబీర్ నగర్ లోనే ఉంటాము. నాకు ఫుల్ ఫీవర్ ఉంది. 2 days అయింది. నిన్న కూడా ఇట్లానే ఫుల్ రెష్ ఉందని వెళ్ళిపోయినా. మళ్ళీ ఈ రోజు వచ్చాను. ఇంతే ఉన్నది, అసలు ముందుకు వెళ్ళడం లేదు. చాలా లేట్ అవుతుంది. సిస్టమ్ స్లో ఉంది అని చెప్తున్నారు. చాలా లేట్ అవుతుంది. ఫీవర్ ఉన్నా కానీ అట్లే వెయిట్ చేస్తుంది. 9కి వచ్చినాం మేము. చాలా ఫుల్ లైన్ ఉంది. నిన్న కూడా వచ్చింది. నిన్న ఇంకా ఎక్కువ ఉందనేసి ఇంటికి వెళ్ళిపోయినా, ఫీవర్ ఉందనేసి. ఈ రోజు వచ్చినా, ఈ రోజు కూడా అట్లానే ఉంది. ఏం లేదు. తెచ్చుకుంటే మనం తెచ్చుకోవాలి, లేకపోతే లేదు.
సో మొత్తం మీద చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వచ్చి దాదాపు గంటల తరబడి ఇక్కడ వెయిట్ చేయాల్సిన వైనం కనిపిస్తుంది. అయినా అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఒకవైపు ఇక్కడికి వచ్చేటప్పుడు ఆధార్ కార్డు అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఇప్పటికే క్లియర్ గా చెప్పారు వాటినన్నింటినీ తీసుకురావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మొత్తం దాదాపు 1 కిలోమీటర్ వరకు ఈ లైన్ ఈ విధంగానే ఉన్నది. వాళ్ళు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలతో వచ్చిన వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. సో వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ముఖ్యంగా పక్కనే ఫామ్స్ ఫిల్ చేసి ఇక్కడికి వచ్చి అమ్మ ఎంతసేపు అవుతుంది? ఇప్పుడే వచ్చాను. సైత్రిలో ఉంటాను నేను. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వచ్చాను. షాక్ అయినా, చాలా షాక్ అయినా. మార్నింగ్ 5కి రావాలంటే అనుకుంటున్నాను అయితే. వస్తున్నారంట, అడిగితే చెప్పారు. 9 को आके सबमिट करना ये फॉर्म, उसके बाद ये लंबा सा क्यू लगा के देना। गवर्नमेंट इस तरह से हमारे को फेवर कर रही राशन कार्ड देने के लिए, ऐसा है ये। दे हैव टू गिव द कन्वीनियंस टू द ये पब्लिक के लिए ना, हर एरिया के लिए एक आदमी को एलो करे तो वो एरिया वाले वो लोग ही सबमिट कर देते। ये कितना रश, बच्चों को छोड़ के आना, पूरा दिन सुबह मॉर्निंग 9 से खड़े हुए हैं हम लोग। देख रहे हैं ना आप कितना बड़ा क्यू है। मार्च 20 तक टाइम है, तो वो लोग एक एक एरिया को एक आदमी को लगा दिए, तो वो एरिया वाले वो लोग को ही सबमिट करते ना। या आके इतना बड़ा लाइन लगा के वेट करना, इतना रश में ठहरना, खाना नहीं खा के कुछ भी नहीं करके, ये पूरी पब्लिक के लिए ये प्रॉब्लम है। ये गवर्नमेंट अंडरस्टैंड करना, ये जितना इजी हो सकता वो इजी नहीं कर रहे। हर बार कोसा भी इशू आता ना, खाली गवर्नमेंट चक्करे लगाने के लिए बोलती, और गवर्नमेंट बोलती कि हम ये सब कर रहे। तो वो लोग इजी करना पब्लिक के लिए। पब्लिक को छोटे बच्चे आप देख सकते हैं, कितने छोटे छोटे बच्चों लेके खड़े हुए हैं सब लोग। वो सब प्रॉब्लम सॉल्व करना ना, वो है ही नहीं। खाली बोल देते ये आ रहा, इसका फॉर्म फिल करके दे दो, वो आ रहा फिल करके दे दो, बस ये क्यू लगा के पब्लिक ठहर जाती देने के लिए। ऐसा इशू चल रहा है यहाँ पे। సో మొత్తం మీద చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్న గంటల తరబడి లైన్ లో ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది. చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ అధికారులు ఎవరు పట్టించుకోవటం లేదు. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? చిన్న చెప్పాగా సైడ్ 3 బోడబండ నుండి వచ్చాం. 8:30కి వచ్చాం. 8:30 నుండి ఇంకెక్కడే ఉన్నాం. లైన్ కూడా ఇక్కడే ఉంది, ఇంకా కదలట్లేదు. వాళ్ళు వచ్చింది 11కి వచ్చి ఎప్పుడు చేస్తారు ఏం కథ? డ్యూటీలకు వెళ్ళాలి, నైట్ డ్యూటీ. మరి ఇప్పుడు వరకు ఈ టైం దాకా ఇక్కడ వరకు ఉంటే ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు వండుకోవాలి, ఎప్పుడు డ్యూటీకి వెళ్ళాలి? మీరే చెప్పండి. ప్రతిసారి ఇదే మా పరిస్థితి. 8:30కి వచ్చినాము. ఏం జట్లోనే చాలా అంత లోపలికి అంత ఒకరికి 4 పోతా ఉన్నారు. వెయిట్ చేస్తా ఉన్నాం అంత. ఇబ్బందే కదా, చాలా ఇబ్బంది. కాళ్ళు నొప్పులు, నీళ్ళు లేదు, ఏమీ లేదు, చాలా ఇబ్బంది. మేము ప్రభాత్ నగర్ నుంచి వచ్చాము. ఇక్కడ బోరబండల 10:30కి వచ్చాము. 10:30కి వచ్చాము. ఇంతవరకు ఈ లైన్ అసలు కదలట్లేదు. పిల్లలు పక్కింట్లో ఇచ్చిపెట్టి వచ్చాము మేము ఇక్కడికి. అసలు ఒక్కరు కూడా కదలట్లేదు. ఏమనంటే మధ్యలో దూరిపోతున్నారు. వాళ్ళు ఏమో ఫోన్లు చేస్తున్నారు, వస్తున్నారా అని. కానీ ఏం చెప్తాం, వాళ్ళు ఏమనంటే గొడవ పట్టేసుకుంటున్నారు వాళ్ళు. చేసాము, అక్కడ చేస్తే రావట్లేదని ఇక్కడికి వచ్చాము. మండే అయిందని, మండే రోజు కొంచెం మాకు టైం కాలే. ఇవాళ వస్తే ఇంతమంది ఉన్నారు. 10:30కి వస్తే అందరు వస్తున్నారు, మధ్యలో ఇరుకుతున్నారు. వాళ్ళే ముందెళ్ళి తీసుకుంటున్నారు, మేమేమో వెనకకే వెళ్ళిపోతున్నాము. అక్కడ అప్లై చేసుకున్న వాళ్ళు సరిపోతుంది, వాటిపైన చూస్తాం, ఇక్కడ మళ్ళీ వచ్చి అప్లై చేయాల్సిన అవసరం లేదని ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది కదా. తెలియదు మాకేమి అంత, కానీ మాకు ఇక్కడ చేస్తున్నారంటే ఇక్కడికి వచ్చాము అంతే. లేదు, మాకు ఇప్పుడే కొత్తగా చేస్తున్నాం మేము. నా మ్యారేజ్ అయ్యి 9 years అవుతుంది. అప్పటి నుంచి చేస్తున్నా, ఇంతవరకు కావట్లేదు. ఈసారైనా అవుతుందేమో అని కాళ్ళు నొప్పులు పెట్టినా కూడా ఇలానే నిలబడి చేస్తున్నాం. మా హస్బెండ్ కూడా వచ్చారు, అక్కడ కూడా నిలబడ్డాడు. ఆయనే ఏం చేయాలి అర్థం కావట్లేదు. పిల్లలేమో ఫోన్ చేస్తున్నారు ఇంటి దగ్గర ఉండి.
మొత్తం మీద చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. అమ్మ ఎంతసేపు అవుతుంది వచ్చి? మేము వచ్చి 4 గంటలు అవుతుంది. 4 గంటల నుంచి లైన్ లోనే ఉన్నారు. అవును, కాళ్ళు నవ్వట్లేదా? కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, నీరసం వస్తుంది. నిన్న కూడా వచ్చారా? నిన్న వచ్చిపోయినా మేడం. ఇంత ఇంత ఉంటుందని అనుకున్నారా లైన్? ఇంత నిన్నగానే ఉండే మేడం ఇంత. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము సైడ్ 3 న్యూస్ వచ్చాము. మాకు కూడా 15 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేదు. ఎన్నిసార్లు పెట్టినా రావట్లేదు అసలే. ఈ నిలబడి యాస్టకు వస్తుంది, కళ్ళకు చక్కెర వస్తుంది. నిలబడి ఎందుకు, ఎవరికి చక్కిన వాళ్ళకి ఇచ్చేసి పంపిస్తే అయిపోతుంది కదా. అప్పుడు ఫోటోలు దింపే, ఇప్పుడు దింపే. మళ్ళీ ఎన్నిసార్లు దింపుతారు, ఎన్నిసార్లు అయ్యకుండా. పేదలు చాలా మంది, పేదలకే వస్తలేదు రేషన్ కార్డులు. ఉన్నోళ్ళకు 2 ఉంటుంది, లేనోళ్ళకు లేనే లేదు. లేనోళ్ళ పరిస్థితి ఎట్లా ఆలోచించారు కదా. మొత్తం మీద చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మీ సేవా కేంద్రం దగ్గర పడిగాపులు కాస్తున్నారు. చిన్న పిల్లలతో వచ్చిన వారు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? అవంతి నగర్ తోట నుంచి వచ్చాం. ఎంతసేపు అవుతుంది వచ్చి? 10 గంటల నుంచి నిలబడ్డాం మేడం, ఇంకా అవ్వట్లేదు లైన్. అప్పటికి లైన్ ఉందా? మీరు వచ్చేటప్పటికి? ఉన్నది మేడం, ఇప్పుడు ఇంకా ఇబ్బంది అవుతుంది మేడం. నిలబడాలంటే చాలా ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది పెడుతుంది మేడం. నిలబడి చాలాసేపు అయింది. నిన్న వచ్చారా ఈ రోజేనా? ఈ రోజే వచ్చి నిన్న వచ్చి చూసి వెళ్ళిపోయాను. మంది ఉందని మళ్ళీ వెళ్ళిపోయా, మళ్ళీ వచ్చాను ఈ రోజు. అంటే అసలుకి లేదా మీకు రేషన్? ఆహా లేదు, న్యూది. సో మొత్తం మీద చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు గంటల తరబడి ఇక్కడే నిలబడాల్సి వస్తుంది. ఒకవైపు కాళ్ళ నొప్పులు కావచ్చు, అనేక సమస్యలు వస్తున్నాయి. వాటర్ సదుపాయం కూడా లేదు. పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నాము. ఒకవైపు రేషన్ కార్డు ఇస్తున్నామని చెప్పినప్పటికీ సరైన ఏర్పాట్లు చేయలేదు. అక్కడ సిస్టమ్ దగ్గర ఒకవైపు నెట్ కావచ్చు, అన్ని స్లో ఉన్నాయి. ఒక్కొక్కరికి దాదాపు గంట సమయం పడుతుంది. దాదాపు ఒక్క మీ సేవా కేంద్రం దగ్గర 100 మంది వచ్చి క్యూ కడుతున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ప్రెజర్ అవుతుంది. కానీ వీళ్ళు పెద్ద ఎత్తున లైన్ లో ఉన్న వారు ఇబ్బంది పడుతున్నారు. చక్కెర వస్తుందని వాళ్ళు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఉన్నట్టుండి ఒకటేసారి ఈ విధంగా చెప్పి టైం కూడా చాలా తక్కువ ఇవ్వడం ఏమాత్రం కరెక్ట్ అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెనపట్నం శివతో కలిసి శిల్ప RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.